సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఫైబ్రాయిడ్స్ సాధారణంగా లేడీస్లో వచ్చేటువంటి ఈ ఫైబ్రాయిడ్ సమస్య అనేది ఎందుకు వస్తుంది? ఎవరిలో ఎక్కువగా ఈ ఫైబ్రాయిడ్స్ అనేది వస్తూ ఉంటుంది? ఫైబ్రాయిడ్స్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? ఖచ్చితంగా ఫైబ్రాయిడ్స్ అనేది శస్త్రచికిత్స చేసి తీయాల్సిన అవసరం ఎంతవరకు ఉంటుంది? సో ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు గైనకాలజిస్ట్ సౌజన్య గారు. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, సో స్త్రీలలో ఎక్కువ మందిలో ఈ మధ్యకాలంలో చూస్తున్నాము, సో మాకు ఫైబ్రాయిడ్స్ అనేది తీయించుకున్నాము, సర్జరీ అయ్యింది అని చెప్తూ ఉన్నారు. ఎందుకని ఈ ఫైబ్రాయిడ్స్ అనేది ఫామ్ అవుతుంటాయి? అసలు ఎన్ని రకాలుగా ఉంటాయి ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి? ఫైబ్రాయిడ్స్ గురించి మనం చూసుకుంటే కనుక రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే 20 years నుంచి 40 years లోపు ఉమెన్లో 20% ఆఫ్ ద ఉమెన్కి ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. బట్ అవి కంపల్సరీ సర్జరీ అవసరమా ఆర్ ఎంత సైజ్ ఉంటుంది దాని ప్రకారంగా మనం డివైడ్ చేసుకుంటాము. కమింగ్ టు ద కాజెస్, అసలు ఎందుకు వస్తుంది ఫైబ్రాయిడ్స్? అందరికీ వస్తుందా? కొంతమందికే వస్తుందా? ఎస్, కొంతమందికి మాత్రం చూస్తాము. ఎందుకంటే వాళ్ళకి జెనెటిక్గా ఏమైనా ప్రీడిస్పోజింగ్ ఉందా, ఇంట్లో వాళ్ళ మదర్కి కానీ సిస్టర్స్కి కానీ అలాంటి ఫైబ్రాయిడ్స్ ఉన్న హిస్టరీ ఉంటే మనం చూడొచ్చు. సెకండ్ థింగ్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. అంటే మనం ఏంటంటే ఎక్కువగా ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోవడం, అలాంటివి చేసినప్పుడు ఏంటంటే ఫైబ్రాయిడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. థర్డ్ థింగ్, కొంతమంది ఇప్పుడు మనం లేట్గా పెళ్ళిళ్ళు చూస్తున్నాము, పిల్లల్ని ప్లాన్ చేయడం కూడా లేట్గా చేస్తున్నాము. అలాంటి యూట్రసెస్లో ఫైబ్రాయిడ్స్ని ఎక్కువగా చూస్తుంటాం. బికాజ్ ఇంకొకటి కూడా విన్నాను, అంటే ఈ స్కిన్ కలర్ని బట్టి కూడా ఈ ఫైబ్రాయిడ్స్ అనేది రావటం ఎంతవరకు సాధ్యం? ఇది రేస్ అంటాం. అంటే మనము ఇండియన్స్లో చూసుకుంటే కనుక దాని ఇన్సిడెన్స్ 20 to 30% ఉంటుంది. అదే బ్లాక్స్లో అంటే నైజీరియన్స్ ఇలాంటి కంట్రీస్లో చూసుకుంటే ఫైబ్రాయిడ్స్ రేట్ చాలా ఎక్కువగా, లైక్ 40 to 50%. కొన్ని కంట్రీస్లో కొన్ని రేసెస్లో అయితే 70% వరకు కూడా ఉంటుంది. దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దేర్ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ప్లస్ ఏంటంటే వాళ్ళు అక్కడ ఎక్స్పోజ్ అయ్యే లైఫ్ స్టైల్, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, ఎక్కువగా స్మోక్డ్ ఫుడ్స్ తినడము అండ్ మోస్ట్లీ లైక్ మీట్ ఫుడ్స్, ఎక్కువగా నాన్ వెజెస్ వీటికి తినడం వల్ల ఈ ఫ్యాట్ డిపోజిషన్ దాన్ని మళ్ళీ ఈస్ట్రోజన్లా కన్వర్ట్ అయిపోతుంది. అది ఫైబ్రాయిడ్స్ని ఎక్కువగా చేస్తుంది. అందుకని ఈ కలర్ డిఫరెన్సియేషన్ అనేది దానివల్ల. అంతేకాని మన ఇండియన్స్లో వీ హ్యావ్ మిక్స్డ్ పాపులేషన్. కొంతమంది బ్రౌన్ స్కిన్, ఫేర్ స్కిన్, బ్లాక్ ఇలా అందరం ఉంటాము. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఏ రీజన్లో వాళ్ళు పెరుగుతున్నారు, ఎలాంటి ఎన్విరాన్మెంటల్ కండిషన్స్లో అండ్ ఎలాంటి ఫుడ్ తింటున్నారు, ఎలాంటి లైఫ్ స్టైల్ ఉంటుంది, దీని ప్రకారం ఇట్ డిపెండ్స్. ఓకే ఓకే. సో ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి మ్యామ్ ఫైబ్రాయిడ్స్ అనేది? ఫైబ్రాయిడ్స్ అనేవి ముఖ్యంగా మేజర్గా 3 రకాలు ఉంటుంది. మన గర్భసంచి లోపల వైపు వస్తే సబ్ మ్యూకోజల్ అంటాము, బయట వైపు వస్తే సబ్ సిరోజల్, అది కాకుండా గర్భసంచి కండరంలో వస్తే కనుక ఇంట్రామ్యూరల్ అని అంటాము. దీంట్లో మళ్ళీ మనకు కేటగిరీ ఉంటుంది. అది గర్భసంచి లోపలికి ప్రెస్ చేస్తుంది, దానివల్ల ఎఫెక్ట్ ఉంటుంది. ప్రెస్ చేయట్లేదు చక్కగా, దానిపైన అది బయట ఎక్కడో ఉంది, గర్భసంచిని అతుక్కొని బయట వైపుకు ఉంది, ఎవరు కండరంలోనే ఉంది కానీ లోపల లేయర్ని ఎటువంటి డిస్టర్బ్ చేయట్లేదు. అలాంటప్పుడు మనకు ఎక్కువగా సిమ్టమ్స్ ఏమీ చూడమన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే గర్భసంచి పక్కన మనకు అండాశయాలు అంటే 2 ovaries ఉంటాయి, దానికి బ్రాడ్ లిగమెంట్ అని ఉంటుందన్నమాట. గర్భసంచితో సంబంధం లేకుండా గర్భసంచిని ఏదైతే సపోర్ట్ చేసే లిగమెంట్, బ్రాడ్ లిగమెంట్ ఉంటుందో దాంట్లో కూడా ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ పైన కూడా వస్తుంటాయి అంటారు, దాన్ని సబ్ సిరోజల్లో అంటాం అనమాట. సబ్ సిరోజల్ అంటే గర్భసంచి బయట వైపు కనిపించేటి వాటిని సబ్ సిరోజల్. అవి పెరిగిన కొద్దీ ఫెలోపియన్ ట్యూబ్ దాని యొక్క మార్ఫాలజీని డిస్టర్బ్ చేస్తుంది, దానివల్ల అక్కడ అంటాం. కానీ ఫెలోపియన్ ట్యూబ్ నుంచి యాజ్ సచ్ ఫైబ్రాయిడ్స్ ఉండవు, గర్భసంచి నుంచే ఉంటాయి. అండ్ దీనివల్ల ఏంటంటే మనకు నార్మల్గా సిమ్టమ్స్ చూసుకుంటే ఫైబ్రాయిడ్స్లో పీరియడ్స్ ఎవ్రీ 28 daysకి రావాల్సిన పీరియడ్స్ 5 days వరకు బ్లీడింగ్ అయ్యి ఆగిపోవాలి నార్మల్. ఇది ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవ్వడం, ఎక్కువ ఫ్లో అవ్వడం, అంటే రోజుకి 5 pads 7 pads మారుస్తున్నాం మేడం అంటే రావడం టైం పీరియడ్స్ కరెక్ట్ ముందుగానే వస్తాయి కూడా, అదొక సిమ్టమ్. ముందుగానే వస్తాయి అంటే 21 daysకే 15 daysకే పీరియడ్స్ చూస్తూ ఉంటాం. అంటే ఫ్రీక్వెంట్ సైకిల్స్, ఎక్కువ ఫ్లో ఉండడం, క్లాట్స్ లాగా పడిపోవడము అండ్ బాగా పెయిన్ ఉండడం. నార్మల్ పీరియడ్స్ టైంలో 1 day 2 days లైట్ పెయిన్ ఓకే, బట్ ఫైబ్రాయిడ్స్ వల్ల ఎక్కువ పెయిన్ చూస్తుంటాం. అండ్ భార్యాభర్తలు కలిసినప్పుడు కూడా చాలా పెయిన్ ఉండడము. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ ఫైబ్రాయిడ్ చాలా పెరిగిపోయి మన మూత్రం సంచి మీద ప్లస్ పేగుల మీద అంటే ఇంటెస్టైన్స్ మీద ప్రెషర్ పడిపోయి కొంతమంది యూరిన్ పాస్ చేయడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. మేడం నేను నిన్నటి నుంచి యూరిన్ పాస్ చేయలేదు అంటారు. సడన్గా స్కాన్లో చూస్తే ఏంటంటే మంచి ఫైబ్రాయిడ్ ఉంది, అది మూత్రం సంచి మీద ప్రెషర్ పెట్టేసి మూత్రం రాకుండా కూడా ఆపేస్తూ ఉంటుంది అనమాట. అలా సైజ్ వరకు పెరిగే ఛాన్స్ ఉంటుంది? ఎన్ని సెంటీమీటర్స్ సైజ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది? ఇప్పటి వరకు చూసిన దాంట్లో నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో చూసింది అంటే మేము ఆ సైజెస్ అన్నింటినీ వీక్స్లో కొలుస్తాం అన్నమాట. అంటే బొడ్డు వరకు, బొడ్డు పైకి అంటే 24 weeks 25 weeks అలాంటి ఫైబ్రాయిడ్స్. కొన్ని కేసెస్లో అయితే 32 weeks అంటే మన పై భాగం మన చెస్ట్ వరకు కూడా ఆ ఫైబ్రాయిడ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అలా సైజెస్ అనేది ఎంతవరకైనా పెరగవచ్చు. కానీ పేషెంట్ ఏంటంటే నాకు గ్యాస్ వల్ల పొట్టు ఉబ్బిపోతుంది,
నేను లావ్ అవడం వల్ల లావ్ అవుతున్నాను, పొట్ట పెరిగిపోతుంది, ఉబ్బడం అనేది ఉంటుంది. ఉంటుంది. సైజ్ పెరిగిన కొద్ది ఎక్కడ వెళ్ళిపోతుంది, అదంతా పొట్టలో అన్ని ప్లేసెస్ ని ఆక్యుపై చేసేస్తుంది. చాలా మంది లేడీస్ ఎందుకమ్మా ఇంత లేట్ చేశారు, ఎప్పుడు స్కాన్ చేయించలేదు అంటే, ఎప్పుడో డెలివరీ అప్పుడు స్కాన్ అయింది మేడం, ఇంతవరకు స్కాన్ అవ్వలేదు. సరే స్కాన్ చేసి చూస్తే ఏంటంటే పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్, పెద్ద పెద్ద సిస్లు ఉంటాయి. అదేంటి అంటే గ్యాస్ నొప్పి అనుకున్నాను మేడం, గ్యాస్ వల్ల పొట్టు ఉబ్బరమైంది, ఇలాంటి కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు. బట్ ఫైబ్రాయిడ్ అనేది లేట్ స్టేజెస్లో డయాగ్నోస్ అయిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇంకొక సిమ్టమ్ ఏంటంటే ఫర్టిలిటీ ఇష్యూస్, అంటే ప్రెగ్నెన్సీస్ వస్తాయి కానీ నిలబడవు, అబార్షన్స్ అవుతూ ఉంటాయి. ఇందాక చెప్పినట్టుగా లోపల వైపులో ఫైబ్రాయిడ్ వచ్చింది, సబ్ మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ వచ్చింది, మన బేబీ వెళ్ళి అక్కడే అతుక్కుంది, ఇంప్లాంటేషన్. సో దే మైట్ ఫేస్ మిస్క్యారేజెస్, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఎప్పుడు సర్జరీ అనేది ఎవరికి అవసరం పడుతుంది? సో ప్రతి ఒక్కరిలోని సర్జరీ చేసి, అంటే చాలా మంది దగ్గర వినేది అంటే నేను సర్జరీ చేయించుకున్నాను ఫైబ్రాయిడ్స్ కోసం, యాజ్ వెల్ యాజ్ నేను యూట్రస్ని కూడా తీయించుకున్నానని చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి అవసరం పడుతుందా? పేషెంట్ ఏజ్ మోర్ దాన్ 40, మెనోపాజల్ స్టేజ్లో, పెరి మెనోపాజల్ స్టేజ్లో ఉన్నారు, ఫ్యామిలీ అంతా కంప్లీట్ అయిపోయింది, చక్కగా పిల్లలు కాకుండా ఆపరేషన్ అయిపోయింది, ఎవ్రీ పీరియడ్ ఇలాంటి బ్లీడింగ్స్ ఫేస్ చేస్తుంది, ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడము, పెయిన్, ఇవన్నీ ఫేస్ చేస్తుంది, అండ్ ఫైబ్రాయిడ్ సైజ్ మోర్ దాన్ 5 సెంటీమీటర్ ఉంది, దెన్ మేము వాళ్ళకి సర్జరీ అడ్వైస్ చేస్తాము. ఎందుకు అంటే ఫ్యామిలీస్ కంప్లీటెడ్, ఫైబ్రాయిడ్ మోర్ దాన్ 5 సెంటీమీటర్ ఇండికేషన్ ఫర్ సర్జరీ అనమాట. సో అలాంటప్పుడు హిస్టెక్టమీ అంటే గర్భసంచిని తీసేసేయడానికి ఆప్షన్ చెప్తాం. గర్భసంచిలో ఉన్న గడ్డను మాత్రం తీసేయొచ్చు, కానీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది టిల్ వాళ్ళు మెనోపాజ్ వచ్చేంత వరకు. సో మళ్ళీ ఇంకో సర్జరీ. సో గర్భసంచి అయిపోయింది, దాని పని పిల్లల్ని. ఈ ఓపెన్ సర్జరీ కాకుండా ఆల్టర్నేట్ సర్జరీస్ ఏమీ లేవంటారా? ఓపెన్ సర్జరీ ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయిందండి. ఇప్పుడు చాలా వరకు లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీస్ ఆర్ లాప్రోస్కోపిక్ మయోమెక్టమీ, అంటే జస్ట్ బొడ్డు పైన ఒక చిన్న 1 సెంటీమీటర్ రంధ్రము, పక్కన ఒక చిన్న 0.5 సెంటీమీటర్స్ రంధ్రాలు చేసేసి గర్భసంచికున్న అటాచ్మెంట్స్ అన్నింటినీ కట్ చేసేసి కింద నుంచే గర్భసంచిని తీసేయడం. ఒకవేళ గర్భసంచిలో ఆ గడ్డ ఏదైతే 7 సెంటీమీటర్ 8 సెంటీమీటర్ అంత పెద్ద పెద్ద గడ్డలు ఉండి కింద నుంచి రాని పక్షంలో ఏంటంటే మార్సిలేటర్ అనేది యూస్ చేస్తాం. అదేంటంటే గర్భసంచి మొత్తాన్ని ఒక చిన్న చిన్న పీసెస్ లాగా చేసేసుకొని సక్షన్ చేసేస్తుంది. మనం ఎలా అయితే ఆలుని పీల్ చేస్తూ ఉంటామో అలా గర్భసంచి గడ్డని మొత్తం అలా పీల్ చేసుకుంటూ సక్షన్ చేసేసుకుంటుంది. అప్పుడు అది 1 సెంటీమీటర్ రంధ్రాన్ని జస్ట్ 1.5కి ఎక్స్టెండ్ చేస్తాము, దాంట్లో నుంచే మొత్తం వచ్చేస్తుంది. సో పేషెంట్కి ఏంటంటే రికవరీ టైం తొందరగా లేచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలరు, పెయిన్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. ఇదే కాకుండా కొన్ని ఏదైతే ఫైబ్రాయిడ్కి రక్త సరఫరా అయ్యే బ్లడ్ వెజల్ ఉంటుందో వాటిని ఎంబోలైజేషన్, అంటే ఆ బ్లడ్ సప్లైని తగ్గించడం వల్ల చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ని ష్రింక్ చేయడానికి కూడా యూజ్ ఉంటుంది. ఇది లేటెస్ట్ టెక్నాలజీ. ఇప్పుడు ఒకసారి తీసేశారు ఫైబ్రాయిడ్స్, మళ్ళీ రావడానికి ఏమి స్కోప్ ఉండదంటారా? పిల్లలు కంప్లీట్ అవ్వలేదు ఫ్యామిలీ, నాకు ఇంకా పిల్లల్ని కనాలని ఉంది, ఆర్ నాకు ఇంకా పిల్లలే లేరు మేడం, మీరు గర్భసంచి తీసేస్తే ఎట్లా అన్నప్పుడు మేము గర్భసంచిని తీయమండి, జస్ట్ ఆ ఫైబ్రాయిడ్ని మాత్రం తీసేస్తాము. తీసేసి ఇమీడియట్గా ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ, ఫ్యామిలీని కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే ద ఛాన్సెస్ ఆఫ్ రికరెన్స్, అంటే మళ్ళీ ఫైబ్రాయిడ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఒక 10% ఉంటుంది. సో ఒక 6 months ఆఫ్ సర్జరీ తర్వాత ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ అని చెప్తాం. ప్రెగ్నెన్సీలో ఫైబ్రాయిడ్ రావు కొత్తగా, అండ్ సైజ్ కూడా పెరగదు, ఎందుకంటే దానికి కావాల్సిన ఈస్ట్రోజన్ అనేది ఉండదు కాబట్టి ఫైబ్రాయిడ్స్ సైజ్ పెరగదు. ఇయర్లీ 1 సెంటీమీటర్ ఆఫ్ ఫైబ్రాయిడ్ సైజ్ గ్రోత్ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ ఓకే అయిన తర్వాత ఇక్కడ ఫైబ్రాయిడ్ ఉంది అని గుర్తిస్తే అప్పుడు ఏం చేయగలుగుతారు అని? దాన్ని ఏం చేయొద్దు, కామ్గా ఉండడం. ఎందుకంటే గర్భసంచికి పైన వైపు ఉంది, బయట వైపు ఉంది, అది అసలు ప్రెగ్నెన్సీ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. వారు కండరాల్లో ఉంది, మనకి ప్రెగ్నెన్సీ సాఫీగా నడుస్తుంది అన్నంత వరకు దాన్ని ముట్టకూడదు. కానీ లోపల బేబీ గ్రోత్ అనేది క్యావిటీలో ఫైబ్రాయిడ్ లేదు, గర్భసంచి బేబీ ఎక్కడైతే పెరగాలో సైజు అక్కడ ఫైబ్రాయిడ్ లేదు అన్నంత వరకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. కొంతమంది కండరాల్లో ఉన్న ఫైబ్రాయిడ్ చాలా పెయిన్ ఉంటుంది ప్రెగ్నెన్సీలో 4th month నుంచి 6th month వరకు. ఎందుకంటే ఆ ఫైబ్రాయిడ్ బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతుంది, దాన్ని మేము రెడ్ డీజనరేషన్ అని అంటాం. అలాంటప్పుడు సివియర్ పెయిన్ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయడానికి మేము ఏం చేస్తామంటే చిన్న చిన్న టాబ్లెట్స్ ఇస్తాం వాళ్ళకి, ఆ పెయిన్ని రెడ్యూస్ చేయడానికి. ఎందుకంటే 6 months అయిపోయింది అంటే ఆ పెయిన్ కూడా కొంచెం కంట్రోల్ అయిపోతుంది. అసలు కొంతమందికి చాలా పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉంటాయి, స్కాన్లో కూడా కనిపించవు, డెలివరీ చేసినప్పుడు సెక్షన్కి ఓపెన్ చేసినప్పుడు పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్ చక్కగా నేనున్నానంటూ కనిపిస్తాయి. అప్పుడు కూడా వాటిని మేమేమీ ముట్టాం. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో, సెక్షన్ టైంలో ఒకసారి కనుక మనం ఆ ఫైబ్రాయిడ్స్ని ముట్టాము అంటే ఆ బ్లీడింగ్ని కంట్రోల్ చేయడం కొంచెం కష్టం. అందుకనేసి చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ని వదిలేసేస్తాము. ఒకవేళ పైన వైపుకు ఉంది, ఒక చిన్న బొడిపలాగా బయటికి పొడుచుకొచ్చింది అంటే మాత్రం దాన్ని రిమూవ్ చేసేసేయచ్చు. ఓకే. సో ఫ్యామిలీ హిస్టరీలో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని తెలుసుకున్న వాళ్ళు వాళ్ళకి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది? ఎక్కువగా ఫ్యాటీ ఫుడ్స్, అంటే మంచి కొలెస్ట్రాల్ ఉన్న ఫుడ్స్ని అవాయిడ్ చేసేసేయాలి. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అనేది అలవాటు చేసుకోవాలి. మన బాడీలో ఎక్కడ కూడా ఫ్యాట్ అనేది డిపాజిట్ అవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళు ఎక్సర్సైజ్, హెల్దీ లైఫ్ స్టైల్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఇన్ కేస్ వాళ్ళకి కూడా ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి,
ఇమీడియట్గా ఒక చిన్న స్కాన్ చేసేసుకొని అది ఎంత సైజ్ ఉంది, ఎక్కడ ఉంది, దాని ప్రకారం ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేయడం. ఆర్ ఫ్యామిలీ అంతా కంప్లీట్ అయిపోయింది, నాకు చక్కగా 2 పిల్లలు ఉన్నారు మేడం, నాకు ఇంకా ఫ్యామిలీ ఏమీ అవసరం అంటే పిల్లల్ని కనాల్సిన అవసరం ఏం లేదు, కానీ అప్పుడు కూడా స్కాన్ చేసి చూసేసుకొని చిన్న ఫైబ్రాయిడ్స్ అనుకోండి, దాన్ని మనం లిమిట్ చేయొచ్చు అక్కడే హెల్దీ లైఫ్ స్టైల్తోని, చిన్న చిన్న మెడిసిన్స్తోని. అండ్ ఎవ్రీ 6 months ఆర్ అట్లీస్ట్ ఎవ్రీ 1 year ఒక చిన్న స్కాన్ చేసుకొని ఆ ఫైబ్రాయిడ్ ఎలా పెరుగుతుంది, అంతే ఉందా, ఏమైనా తగ్గుతుందా చూసేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వన్స్ మనకు మెనోపాజ్ వచ్చాక ఫైబ్రాయిడ్స్ ఉన్నా సరే అది పెరగదండి, ఇంకా ష్రింక్ అవుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు సర్జరీ 3 centimeters 4 centimeters సర్జరీ ఏం అవసరం ఉండదు అలాంటి వాళ్ళల్లో. కానీ ఎప్పుడైతే సిమ్టమ్స్ ఉంది, మోర్ దాన్ 5 centimeters ఉంది, నాట్ ఓన్లీ పీరియడ్ ఇష్యూస్, యూరిన్ పాస్ చేయడంలో ఇబ్బంది, మోషన్కి వెళ్తున్నప్పుడు సివియర్గా పెయిన్ ఉండడం, ఇలాంటివి ఏవి ఉన్నా సరే ఫైబ్రాయిడ్స్ని రిమూవ్ చేసుకోవడం చాలా బెటర్. అది ఇట్ డిపెండ్స్, ఓన్లీ ఫైబ్రాయిడ్ని రిమూవ్ చేసుకుంటారా, గర్భసంచిని రిమూవ్ చేయాలా, అకార్డింగ్ టు పేషెంట్ హిస్టరీ, తన ఏజ్, సైజ్, లొకేషన్, ఇవన్నిటి మీద డిపెండ్ అయ్యి మనం డెసిషన్ తీసుకోవచ్చు. బట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఫైబ్రాయిడ్స్ అనేది ఎవరిలో ఎక్కువగా వస్తుంటాయి, సో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ నవడేస్ అందుబాటులోకి వచ్చాయి, ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ.